దానికి ఒక బోర్డు, ఒక యంత్రాంగం ఉంది. రాజ్యాంగ రీత్యా చేసుకోవాల్సిందే కానీ రాజకీయంగా కాదు. మళ్ళీ వివాదగ్రస్తం దీన్ని చేసుకోకూడదు. చంద్రశేఖరరావు పోటాడదలుచుకుంటే అది వేరే విషయం. అది బీజేపీతో కలిసి పోటాడతారా, ఇద్దరు బీజేపీ వైపు ఉంటే ఎలా పోటాడతారు, ఈ ప్రశ్నలన్నీ అప్పుడు ఉత్పన్నమవుతాయి. రైట్ సార్. ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక 4 అంశాల మీద అటెండ్ అయ్యారు. అవును, 3 ముఖ్యమైనవి. అంటే ఒక విధంగా మంచి విషయమే. ఎందుకంటే ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్ళటము, పోలీసులు సమన్లు తీసుకోవటము, లేదా విచారణకు హాజరవటం వంటివి మహాపాపాలైనట్టు, మహా అవమానాలైనట్టు భావించడం ఒకటి పొరపాటు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ రీత్యా ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అని 3 విభాగాలు ఉన్నప్పుడు ఎక్కడ కేసు ఉంటే దాని ప్రకారం వెళ్ళాలి. ఆయన నిన్న వెళ్ళి 3 కేసులు, అందులో ముఖ్యమైనవి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి కూడా కొంచెం కనెక్షన్ కనిపిస్తుంది. ఏంటంటే ఇది బట్టలు ఇప్పదేయడానికి సంబంధించింది. రేవంత్ రెడ్డి కూడా నల్గొండలో, తర్వాత అంతకుముందు మహబూబ్నగర్లో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడిగా వీళ్ళందరూ కూడా పోలీసులు వీళ్ళందరూ అధికార పార్టీకి అంటే బీఆర్ఎస్, కేసీఆర్కి చేస్తున్నారు, మీరు ఇలాగ చేస్తే మీ యూనిఫామ్లు బట్టలు ఇప్పదీసి మిమ్మల్ని కూర్చోబెడతాం, అది ఇది అన్నాడు. ఇలా అన్నందుకు ఆయన మీద పోలీసులు కేసు పెట్టారు. ఎవరు అసోసియేషన్ వాళ్ళు కొంతమంది పిల్లు వేశారు. దీంతో 2 సార్లు 2 రకాలుగా ఆయన హాజరు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏమో గాంధీ భవన్లో మాట్లాడిన దాంట్లో దురుసుగా మాట్లాడారని అదొకటి. 3 కేసులు ఆయన హాజరయ్యారు. అయితే ఆయన వినయంగా చెప్పేది, నేను రాజకీయంగా పరిస్థితి బాగాలేదు, ప్రభుత్వం మీద నేను విమర్శ కోసం చేశాను తప్ప ఎవరిని కించపరచడానికి నేనేం చేయలేదన్నారు. ఇది స్పిరిట్ అయితే ఉండాలి. ఒకటి హాజరు కావాలి, రెండవది ఒకవేళ మీరు చెప్పుకోవచ్చు ఆవేశంలో ఒకవేళ అనుంటే అప్పుడు ఎన్నికల ప్రచారం కాబట్టి అన్నాము. రాహుల్ గాంధీ అయితే ఒకసారి క్షమాపణ కూడా చెప్పాడు కదా, అమిత్ షా చెప్పారు. సో వేరే ఉద్దేశం లేదని చెప్తా ఇప్పుడు. కానీ దాన్ని పెంచుకొని ప్రతిష్టలకు పోవడం. కేటీఆర్ కూడా నిన్న హాజరయ్యారు. రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలకు ఆయన కూడా ఏదో పిలిపిస్తే ఆయన కూడా నాకు వ్యక్తిగతంగా వేరే ఉద్దేశం ఏం లేదు, రాజకీయంగా మటుగా నేను మాట్లాడానని చెప్పారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దృశ్యం మనం చూస్తే ఇదే బట్టలు ఇప్పదీయడం చేస్తే కదా అక్కడ కూడా పోలీసుల యూనిఫామ్ ఇప్పదీయడం ఎందుకు అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇది పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది అని అక్కడ వాదించారు కోర్టు ముందు. రేవంత్ ఇలా అన్నారు, ఆ కేసు వాయిదా పడింది. మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అంగళ్ళు దగ్గర, చిత్తూరు అక్కడ జరిగిన ఘటనల్లో ఆయన అక్కడ పోలీసులను చాలా తీవ్రంగా హెచ్చరించారు. అనేక సార్లు రెడ్ బుక్ అన్నారు, అది ఇప్పుడు అమలు చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాదాపు ఇదే సేమ్. రేవంత్ రెడ్డి ఏదైతే అన్నారని ఇప్పుడు కేసు నడుస్తుందో మొన్న అన్నది కూడా అదే. సో ఐ థింక్ మనం దీన్ని ఇలా కనెక్ట్ చేయొచ్చు సార్. జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున అరెస్టుకి సిద్ధంగా ఉన్నట్టు ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నాడా అంటే ఈ పర్టికులర్ కేసెస్లో? అంటే అరెస్టులు అది కూడా ఒక అంశం ఒకటి ఉంది. అది ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఈ మిర్చి దాని మీదకి వద్దంటే పోయిందని కేసు పెట్టింది. దాంట్లో ఆయన అరెస్ట్ చేయొచ్చు, ఆయనతో పాటు ఇంకా 2 మాజీ మంత్రులను కూడా అరెస్ట్ చేయొచ్చు అనే చర్చ ఒకటి ఉంది. దాంతోపాటు ఆయన ఒక ట్వీట్ పెట్టాడు, మమ్మల్ని ఏదో అరెస్టులు చేసి కేసులు పెట్టి మమ్మల్ని ఏదో బెదరగొట్టాలనుకుంటున్నారు, మేమేం భయపడం, మేము గట్టిగా ప్రజల కోసం నిలిచి పోరాడతాం, అది ఇదని. మీరు కనుక చూస్తే ఒక 10-15 రోజులు కనపడకుండా పోయిన పేర్ని నాని, కొడాలి నాని ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ మైకుల ముందుకు, కెమెరాల ముందుకు మాట్లాడుతున్నారు, జమ అయ్యారు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు తెలుస్తున్నాయి. జగన్ సిద్ధమయ్యారు ఒక విధంగా. మొదటి దశ 6 నెలలు 7 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎదుర్కోవడం, కేసులు, ప్రజల దగ్గరికి వెళ్ళటం, అరెస్టులు కావటం, వీటి వల్ల మనకు మైలేజ్ పెరుగుతుంది. మొదటి 6 నెలలు అంటే మన మీద విమర్శ ఉంటుంది కాబట్టి కొంచెం అప్పుడు అరెస్టుల పైకి మళ్ళించాం. ఇప్పటికి వచ్చేసరికి అలా కాకుండా ఎదుర్కొందాం, ఏం కేసు పెడతారు అంతే కదా. ఇప్పుడు మిర్చి రైతుల కోసం వెళ్ళాను, కేసు పెడితే మనకే మంచిది కదా అనే పద్ధతిలో ఒకటి. రెండవది ఇప్పుడు వంశీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు అది కూడా ఉంది. వంశీ కేసు కూడా ఉంది. ఈ అన్ని కేసుల్లో పేర్ని నానికి కూడా ఇప్పుడు ఆయన ఏదో బెయిల్ మీద, ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ అరెస్ట్ అయినా కొద్ది రోజులు ఉంటే తర్వాత బయటకు వస్తారు కదా కోర్టుల ద్వారా. ఇంకా దీన్ని మనము ముఖాముఖికి సిద్ధపడాలి. అంటే అరెస్టులకు, ఆ తర్వాత రాజకీయ యుద్ధ పోరాటానికి సిద్ధం అవ్వాలి అని. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ కేసీఆర్ గారు కానీ ఒక్కసారిగా ఇలా యాక్టివ్ అవడానికి కారణం ఏమన్నా జమీలీకి సంబంధించిన ఇండికేషన్ వాళ్ళకు ఉన్నదా? వాళ్ళు నిన్న కూడా నేను చెప్పాను, వాళ్ళైతే ఏదో ఎన్నికలు రాబోతున్నాయని ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంటే కేసీఆర్ది వేరు, కొంచెం సమయం ఇక్కడ ఎక్కువ. ఆయనేమో 15 నెలలు అయింది. స్థానిక ఎన్నికల చర్చ లాంటిది ఇక్కడ ఒకటి ఉంది. దానితో బై ఎలక్షన్స్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తాయని కూడా వీళ్ళు చెప్తున్నారు.
బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తుంది. ఇంకోటి కూడా ఉంది, ఏముంది ఎక్కువ మెజారిటీ లేదు కదా, ఓ 10-15 మందిని లాగేస్తే బీజేపీ అంతకుముందు కూడా ఫామ్ హౌస్ ఆపరేషన్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. వాళ్ళకి 15 మంది కూడా ఒక్కళ్ళు ఉంటే చాలు. అందుకనే నేను మణిపూర్ మనం చూసాం. అందుకనే నేను చెప్తుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఇక్కడ ఉన్నాయంటారు. అందుకనే కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రత్యేకించి జాగ్రత్త పడుతున్నారు. జగన్ విషయానికి వస్తే మటుకు మొత్తంగా దెబ్బతినిపోయారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మనం గెలుస్తాం, 25 ఏళ్ళు ఉంటామని ఏదో ఆ బూస్ట్ మీదే వాళ్ళు దాని మీద చేయదలుచుకున్నట్టుగా ఉన్నారు. కానీ ఒకటి, ముఖాముఖి ఘర్షణకైతే సిద్ధపడుతున్నారు. అరెస్టులను ఎదుర్కోవడానికి బ్రేసింగ్ ది అరెస్ట్ అన్నదానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇంకా వంశీ కేసు మీరు చూస్తే కోర్టు మటుకు వాటిని పరిశీలించింది. నిన్న బెయిల్ వాళ్ళు తిరస్కరించారు. ఆ తర్వాత ఈరోజు ఆయనకు ప్రత్యేక వసతులు, కొంత ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కల్పించాలన్నప్పుడు మళ్ళీ విచారిస్తామని ప్రభుత్వాన్ని అడిగారు. ప్రభుత్వం 3 రోజులు అడిగింది. అంటే ఆయన అడిగినవి వెంటనే ఇవ్వలేదు. దీని తాత్పర్యం ఆయన 3 రోజులు అయితే ఆయనకి ఏమి ఉండదు. చంద్రబాబుని ఈ విధంగా చాలా రోజులు తిప్పారు కదా మనలో, ఎందుకంటే వయసులో పెద్దవాడు. ఈ సమస్య తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ఆయన అకౌంట్స్ బ్లాక్ చేశారు. ఆయన దూకుడు